రెప్పపాటు కాలం అటు ఇటు అయిన పెను ప్రమాదం. వందల టన్నుల లోడుతో ఉన్న గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిల్ అయితే ఎలా ఉంటుంది? మహారాష్ట్రలో సరిగ్గా ఇదే జరిగింది. కిలోమీటర్ల మేర రైల్వే అధికారులను కంటి మీద కొనుక్కు లేకుండా చేసిన ఈ హై స్పీడ్ చేజ్ ఉత్కంఠకు తెరపడింది. మహారాష్ట్రలో ఫుల్ లోడ్తో వెళ్తున్న ఒక గూడ్స్ రైలు బ్రేకులు అకస్మాత్తుగా ఫెయిల్ అయ్యాయి. దీంతో ఆ భారీ రైలు ఏకంగా 100 కిలోమీటర్లకు పైగా వేగంతో పట్టాలపై దూసుకుపోవడం మొదలుపెట్టింది. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. ఎదురుగా వస్తున్న రైళ్లను నిలిపేసి గూడ్స్ రైలు వెళ్లే ట్రాక్ ను క్లియర్ చేశారు. రైలు వేగాన్ని తగ్గించేందుకు అధికారులు రకరకాల స్పీడ్ కంట్రోల్ మెకానిజాలను ప్రయోగించారు. పట్టాలపై క్రమక్రమంగా అడ్డంకులు సృష్టిస్తూ ఘర్షణ ద్వారా వేగాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. అధికారుల చాకచక్యంతో 100 కిలోమీటర్ల వేగం కాస్త 30 కిలోమీటర్లకు పడిపోయింది. చివరికి ముంబై శివార్ ప్రాంతంలో ఆ రైలు సురక్షితంగా ఆగడంతో పెను ప్రమాదం తప్పింది. అధికారులు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు బ్రేకులు ఫెయిల్ కావడానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.